Valmika. Good morning. Thank you. And now it's time for Superman presentation. I request Mr. Praveen, photography category, to please come forward, present his 8 minutes presentation. Good morning, Vivasya and Valmika. Good morning. I am Praveen Kolluru, representing Friends Media. వివైషతో నా జర్నీ అయితే షేర్ చేసుకుందాం అనుకొని ఈ 8 మినిట్స్ ప్రెజెంటేషన్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, అసలు నా వివైషతో నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. వివైషతో నా జర్నీ స్టార్టింగ్ ఎలా అయిందంటే, డాడీ మనం కూడా ఫొటోస్ తీసుకుందాం. అమ్మా ఎందుకు మనకి మొబైల్ ఉంది, మొబైల్ తీసుకుందాము. ప్లీజ్ డాడీ తీసుకుందామా? తీసుకుందామా? మొబైల్ ఉంది కదా నాన్న, తీసుకుందాం. సరే తీసుకుందారా? బాబు సార్ చెప్పండి. పాప ఫోటో అడుగుతుంది, మాకు సరదా ఫొటోస్ తీసి మీకు కాపీ చేసేస్తాను సార్. 500 అవుతుంది. మొబైల్ తీసుకోవచ్చు కానీ నేను తీయమన్నాను. యాక్చువల్గా బీచ్ లో 300 అడుగుతారు అందరూ. లేదు సార్, నా కెమెరా కూడా మంచి కెమెరా, ద బెస్ట్ ఫొటోస్ అయితే మీకు ఇస్తాను. ఏ అవకాశం లేదా? లేదు సార్, 500 కన్నా తగ్గించండి. క్వాలిటీ బాగా రావాలి. ఖచ్చితంగా సార్, రండి సార్. స్మైల్ స్మైల్ సార్. ఓకే ఓకే ఓకే, అలా ఉండండి. ఓకే, ఫొటోస్ చాలా బాగా వచ్చాయమ్మా. సార్ మీరు బ్లూటూత్ ఆన్ చేస్తే నేను కనెక్ట్ చేసి ఫొటోస్ అన్ని పంపించేస్తాను సార్. ఓకే సార్, చూడండి సార్ ఫొటోస్ అవి సార్. వావ్ సూపర్, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సార్. సార్ అదే అమౌంట్ ఫోన్పే చేస్తాను. ఫోన్పే చేస్తాను. నెంబర్ 99 వచ్చే సార్. థ్యాంక్ యూ సార్. సార్ చూడండి సార్, ఈ చైన్ మీద నేను దీనికోసం ఎదుగుతున్నాను దాని నుంచి. అదే సార్, ఇందాక ఫొటోస్లో చూసాను, ఫొటోస్లో పాప వేసుకున్నది, అందుకే మిమ్మల్ని చూసి. గ్రేట్ గ్రేట్. ఇందాక 500 చెప్తే నేను 300 అడిగాను, 300 చైన్ అన్నావు. అలాంటప్పుడు చైన్ ఎందుకు చేసుకోలేదు నువ్వు? లేదు సార్, వేరే వాళ్ళ సినిమా అయితే మనకు అవసరం లేదు సార్. నా కష్టం నాకు ఉంటే చాలు సార్. గ్రేట్. మీరు వైశ్యాస్ సార్? అవును సార్. మీకెలా? మన వైశ్యాస్కి ఎవరిది తీసుకునే ఉద్దేశం ఉండదు, ఎవరి సొమ్ము ఆశించరు. ఒకళ్ళు ఇవ్వడమే తప్ప ఒకళ్ళ దగ్గర తీసుకోరు మన వైశ్యాస్. గ్రేట్. మరేమి ఇక్కడే తీస్తున్నావు ఫోటోలు గట్టానే? కరోనా టైంలో కొన్ని పరిస్థితుల వల్ల వేరే ఊరు నుంచి వచ్చేసాను సార్. ఇక్కడ నాకేం తెలియక మనకు వచ్చిన పని ఇదే కాబట్టి బీచ్లో తీసుకున్నాను సార్. అంతే. లేదు, నీకున్న టాలెంట్కి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఫోటోలు చూసాక ఫస్ట్ కంపెనీ చాలా చాలా వేరియేషన్లో మా పిల్లల దగ్గరే బాగా తీసాను. సో యాక్చువల్గా మన కమ్యూనిటీలో బీవైశ్య అని ఒకటి ఉంది. బీవైశ్య బిజినెస్ మీట్స్ అవుతుంటాయి. అలాగే బీవైశ్యలో మన వాల్మీకి హౌస్ మాది. ఆ వాల్మీకి హౌస్ రేపు గ్రీన్ పార్క్లో మీటింగ్ అవుతుంది. రేపు మార్నింగ్ 7:30 కల్లా గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర మీకు అక్కడ మన మీటింగ్ పార్టీ ఏంటి అన్నీ చూపిస్తాము. నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వదు. కానీ అందులో మీ కేటగిరీ కూడా ఖాళీగా ఉంది. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వెండరే ఉంటారు. సో మీ కేటగిరీ అది ఖాళీ ఉంది, నీకు అక్కడ అవకాశం నేను ఇప్పిస్తాను. సో నువ్వు రేపు మార్నింగ్ 7:30 కల్లా గ్రీన్ పార్క్ వచ్చి. ఓకే సార్, వస్తాను సార్. అయితే ఇది నా కార్డు, ఇది కార్డు తీసుకుని రేపు మార్నింగ్ 7:30 గ్రీన్ పార్క్ హోటల్లో మన మీటింగ్ అక్కడికి వచ్చి బీవైశ్య మీటింగ్ అని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి.
సార్ ఏ ప్రవీణ్ అని ఇక్కడ అంటే ఉన్నావు? పిలిచారు కదా ఆ. మీటింగ్ అని చెప్పారు. దా లోపల రా. అది పెద్దగా ఉంది. ఏం పర్లేదు రా. Very good morning, Vivaisha Valmika members. Now is Super Minutes presentation. I request all the members, please make a note how many deals, links and your specific task. I'll give you 30 seconds. Please take a note. Please start Super Minutes presentation. Now Super Minutes presentation for our visitors. సార్ గుడ్ మార్నింగ్ వాల్మీక. నన్ను రమేష్ గారు తీసుకొచ్చారు, కానీ అంటే మీటింగ్ అంటే ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సూట్లు అవి వేసుకొని మీరంతా డిఫరెంట్గా సార్ ఏ ఉద్దేశం మీద నన్ను తీసుకొచ్చారో కూడా అయితే నాకు తెలియదు. యాక్చువల్లీ మంత్లీ పేమెంట్ కూడా ఏదో ఇయర్లీ పేమెంట్ ఏదో కట్టాలని కూడా చెప్పారు. ప్రజెంట్ అయితే అంత కట్టే పొజిషన్ కూడా కాదు. నేనైతే ఫోటోగ్రఫీ కేటగిరీ చేస్తున్నాను. నేను బీచ్లో ఫొటోస్ తీస్తాను అనమాట. యాక్చువల్లీ సారాలకి ఫొటోస్ తీసాను నేను. అవి నచ్చి లేదు నీకు ఒక ఆపర్చునిటీ ఉంది ఇక్కడికి అని చెప్పేసి నన్ను పిలిచారనమాట. నేను యాక్చువల్లీ ఏదో ఈవెంట్ ఏమో అనుకున్నాను, కానీ చూస్తే నాకు అసలు ఏం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు సార్. యాక్చువల్లీ అంత కొత్తగా ఉంది. నాకైతే నేను ఈ మీటింగ్ జాయిన్ అవ్వాలి చేయగలను అన్న నమ్మకం అయితే నాకు లేదు. యాక్చువల్లీ ఇంకా అంతకన్నా నాకేం చెప్పడానికి ఏం రావట్లేదు సార్. అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ కోర్టులు చుట్టూ నాకు ఇప్పుడు అలవాట్లేదు. యాక్చువల్లీ అంతే సార్. నేనైతే చెప్పదలుచుకున్నది అయితే అదే. మీరు తీసుకొచ్చారు కానీ అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, అమౌంట్ కట్టే పరిస్థితి కూడా నాదైతే అంత కాదు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు, మీకు ప్రవీణ్ ఎలా తెలుసు? లాస్ట్ సండే బీచ్లో కలిశాడు, మా పిల్లలకు ఫోటోలు తీశాడు, చాలా చక్కగా తీశాడు. మన దగ్గర కూడా ఆ కేటగిరీ ఖాళీ ఉంది కదా, అందుకని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మన దాంట్లో జాయిన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. ప్రవీణ్, నువ్వు ఫీజు కట్టలేనని బాధపడదు. నీ యాన్యువల్ ఫీజు నేను కడతాను. ఊరికనే కాదు, త్వరలో నా గోప్రవేశం ఉంది. ఆ గోప్రవేశంకి నువ్వే ఫోటోగ్రఫీ టేకప్ చేయి. ప్రవీణ్, మా షాప్కి వచ్చి నీ మెజర్మెంట్స్ ఇస్తే నీకు సూట్ రెడీ అవుతుంది. నువ్వు ఊరికి ఏం తీసుకోక్కర్లా. మా షాప్ కోసం ఒక మంచి ప్రమోషనల్ షూట్ తీస్తే సరిపోతుంది. వైశాస్ అనగానే ఇంతలా ఆదరిస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. హాయ్ అన్న. కొత్తగా జాయిన్ అయ్యావు, ఆల్రెడీ 2-3 మీటింగ్లు వచ్చావు. నువ్వు నాట్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని అనుకుంటున్నావా ఏంటి? అంతకు మించి. ఎందుకంటే నువ్వు వివేష మెంబర్, నార్మల్ మెంబర్ అవ్వ కాదు. వివేష మెంబర్ అంటే అదొక ప్రివిలేజ్. ఓకే, షో జీన్స్ నువ్వు అవాయిడ్ చెయ్యి. నీ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీయే కాదు, లైఫ్ కెరీర్ అన్నీ మారిపోతాయి వివేష. సరే సరే. క్యాజువల్గా కాదు, ప్రొఫెషనల్గా అవుతావు. నాట్ ఓన్లీ నీ పర్సనల్ కెరీర్ కాదు, ప్రొఫెషనల్ కెరీర్ కూడా అద్భుతంగా మారుతుంది. దట్ ఈస్ వివేష. అన్న గోవాల పెట్టాల్సిన సూట్లు వేసుకోండి, చెప్పులు షూ వేసుకో, ఇది ఎలా రాక జీన్స్ వేసుకోవద్దు. ఇవన్నీ ఏం నాకు అర్థం కావట్లేదు బాబు. మీటింగ్స్ నాకు ఏదో కొత్తగా ఉందన్న. ఏంటో తమ్ముడు, అసలు వివైష అంటే ఏమనుకున్నావు? నీ ఉద్దేశం ఏంటి? అనే నాకైతే అంత కొత్తగా ఉంది. ఏ సూట్లు వేసుకోవడం, షూ వేసుకొని ఏయో చెప్తున్నాం, ఎవరి గురించి అది చెప్పుకుంటున్నారు. అది క్యాజువల్గా అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ చెప్పుకోవడం ఏంటి, రావడం నాకైతే టైం వేస్ట్ ఏమో అనుకుంటున్నాను నేనైతే ఫ్రాంక్ అయితే. తమ్ముడు, నీకు ఒకటి చెప్తాను. మనం ఈ హోటల్లో ఉన్నాం. ఈ హోటల్ ఎవరికి తెలియదు అనుకుంటున్నాను, అందరికీ తెలుసు. కానీ ఈ హోటల్ బయట వీడి గురించి వీడు పేపర్లో అని, టీవీలో అన్నిటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా లేదా? వాడి గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటేనే కదా వీడి వ్యాపారం గురించి 10 మందికి తెలుస్తుంది. అలాగే నీ వ్యాపారం కోసం, నా వ్యాపారం కోసం
ఈయన వ్యాపారం కోసం, విష్ణు వ్యాపారం కోసం, అందరి వ్యాపారాల కోసం మన వ్యాపారాలు బాగుండాలని, మన వ్యాపారాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఈ వివైశ్య ప్లాట్ఫామ్. వివైశ్య అనేది ఓన్లీ ఫర్ వైశ్యాస్. ఓకే ఓకే, ఓన్లీ వైశ్యాస్. ఓన్లీ మన ఆర్య వైశ్యాస్ మాత్రమే ఇది. ప్రవీణ్ అన్న, నువ్వు ఇప్పుడే కదా జాయిన్ అయ్యావు, ఒక 1 year కంటిన్యూ అవ్వు, నీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నీ బిజినెస్లోని ఎలా గ్రోత్ ఉన్నది అనేది నీకు గ్యారంటీగా డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే అన్న, చూద్దాం ఒక 1 year. చూసారు కదా, ఇది నా వివైశ్య స్టోరీ. అయితే వివైశ్యతో నా జర్నీ ఇలా జరిగింది. ఓకే, యాక్చువల్లీ ఇంత ఇంప్రూవ్మెంట్, నన్ను ఇంత గ్రోత్ చేసిన వివైశ్యకి అయితే నేనేమి ఇచ్చుకోలేను. కానీ ఐ లవ్ వివైశ్య. నేను ఒకే ఒక మాట అయితే చెప్పగలను, వివైశ్య నాట్ ఏ ఆర్గనైజేషన్, ఇస్ ద బ్రాండ్. ప్రవీణ్ ఒకటే కాదు, ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు మన వైశ్య కమ్యూనిటీలో. ఈ వైశ్య కమ్యూనిటీలో బిజినెస్ పీపుల్, టాలెంటెడ్ పర్సన్స్ కి కొదవలేదు. అండ్ వి వైశ్య ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన ఫౌండర్ అనిల్ గారికి థ్యాంక్స్ ఎ లాట్. हुकुम टाइगर का हुक्म.